ఓటర్ జాబితా సమగ్ర సవరణ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ తరపున బీఎల్ఏలుగా ఆసక్తి ఉన్నవారు సంప్రదించాలని ఆ పార్టీ తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు తెలిపారు. స్థానిక మారీసుపేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం విలేకరుల సమావేశంలో తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు మాట్లాడారు. ఓటర్ జాబితా సమగ్ర సవరణ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుందని గుర్తు చేశారు. అందులో భాగంగా తెనాలిలో ప్రతి వార్డులోనూ ఓటర్ వెరిఫికేషన్ జరుగుతుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ తరపున ఎవరైనా బీఎల్ఏగా నమోదు చేసుకోవాలనుకుంటే అనుమతిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెనాలి టౌన్ ప్రెసిడెంట్ పొన్నూరు నాగసూర్య శశిధర్, తెనాలి మండల ప్రెసిడెంట్ పినపాటి స్టీవెన్ బాబు, పెనుగొండ శివకుమార్, భీమా రమేష్, కడదం కోటేశ్వరరావు, వేజండ్ల శంకర్రావు, బి శ్రీను, ఎన్ మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. నిన్న ఆదివారం నుంచి సోమవారం నుంచి దగ్గర 14 నుంచి అఫీషియల్గా మొదలవుతుంది. వర్క్ జరిగేది 15 జూను 15 దగ్గర నుంచి ఒక 14 జూలై దాకా, అంటే కుడియడంగా ఒక నెల దాకా ఎలక్షన్ ఓటర్స్ లిస్టులన్నీ కూడా రివిజన్ చేయబడుతున్నాయి. దీన్ని ఇంతకు ముందులాగా ఎప్పుడు ప్రతి సంవత్సరం కొంత గొప్ప రివిజన్ జరుగుతూ ఉంటుంది. చనిపోయిన వాళ్ళ ఓట్లు తీసేయటము, కొత్తగా 18 సంవత్సరాలు జూలై 1కి 18 సంవత్సరాలు నిండిన వాళ్ళ ఓట్లు పెడతాం ఎప్పుడు జరుగుతూ ఉంటుంది. కానీ ఈసారి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా భారతదేశం మొత్తం మీద కూడా కొన్ని పేజీల ప్రకారంగా కొన్ని రాష్ట్రాల్లో ఒకసారి చొప్పున స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ది ఫోటో ఎలక్టరల్ రోల్స్ అంటే ఏంటంటే ఎస్ఐఆర్ అంటున్నారు. దీనివల్ల మిగతా రాష్ట్రాలు ఇంతకుముందు జరిగినటువంటి రాష్ట్రాలు, బీహార్లో జరగనివ్వండి, బెంగాల్లో జరగనివ్వండి, ఇలా కొన్ని రాష్ట్రాల్లో జరిగి, కేరళలో కొన్ని రాష్ట్రాలు జరిగి, కొన్ని ఏరియాల్లో అసలు రిజల్ట్సే తారుమారైపోయినాయి. మరీ ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చాలా గందరగోళం చేసి సుప్రీంకోర్టు దాకా వాదన చేస్తే ఆ రాష్ట్రంలో 74 లక్షల ఓటర్లు తీసేస్తే 30 లక్షలతో అధికారం మొత్తం పోయింది. ఇక్కడ ఒక్కటి చెబుతున్నా, అదంతే పశ్చిమ బెంగాల్ అయినా దాని కూర్చుని మీకు ఉదాహరణ కోసం చెబుతున్నాను. రేపు ఇప్పుడు అనుకోవచ్చు మీరు కాంగ్రెస్ పార్టీ ఏమీ లేదు కదా, ఎట్లా ఎందుకు ఎంత కష్టపడతాం అనుకోవచ్చు. రేపు 29 వచ్చేసరికి ఏ పరిస్థితులు ఎట్టా ఉంటాయో ఎవరో చెప్పలేము. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఆల్రెడీ తృణమూల్ కాంగ్రెస్, శరద్ పవార్ ఎన్సీపీ ఈ రెండు కాంగ్రెస్ పార్టీలో చేరబోతనేటువంటి వార్తలు వస్తున్నాయి. ఒక్కసారి కనుక కాంగ్రెస్ పార్టీ నుంచి విడిపోయిన వాళ్ళు కనుక మిగతా దేశం మొత్తం మీద కనుక చేరటం మొదలెస్తే మన ఆంధ్రాలో కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి పోయిన చాలామంది నాయకులు వస్తారు. కొంతమంది మిగిలిన లెక్కలేదు కాదు, తిరిగి కూటమికి, బీజేపీ కూటమికి ఎదురుగా నిలబడేది కాంగ్రెస్ పార్టీ అవ్వబోతుంది. అందుకని నేను కూడా కొంత శ్రమ తీసుకుని మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలు ఉండాలనే కాదు, వెనకడి నుంచి కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు కానీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, వర్కర్లను గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రూల్ రివిజన్లో వాళ్ళు మొత్తం మార్పేస్తున్నారు, కొత్తగా లిస్టు తయారు చేస్తున్నారు. ఇందులో అసలు ట్రెడిషనల్గా కాంగ్రెస్ పార్టీ ఓటర్లను అందరికి కూడా కొంచెం ముప్పు వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఏదో ఒక వంక చూసి నీ కొడుకు ఎక్కడ చదువుకుంటున్నాడు, గుంటూరులో ఉన్నాడు, లేకపోతే ఇంకో హైదరాబాద్లో ఉన్నాడని కానీ, లేకపోతే మీకు ఇంకా 20 ఏళ్ళు నిండలేదు, 18 ఏళ్ళు నిండలేదని కానీ, ఇలాంటి చిన్న చిన్న సాకులు చూపించి, లేకపోతే నీ కూతురు పెళ్ళి అయిందనో, లేకపోతే వీళ్ళు అక్కడ ఏదో గల్ఫ్ కంట్రీస్లో ఉంటున్నారని, ముఖ్యంగా వెనక నుంచి ఉన్న కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ అయినటువంటి దళిత, బడుగు, బలహీన మైనారిటీ వర్గాలకి కొంచెం ఎసరు చూపించారు ఇంతకుముందు జరిగినటువంటి రాష్ట్రాల్లో. అందుకని మీరు కొంచెం జాగ్రత్తగా ఉండి ఆ బిఎల్ అంటే బూత్ లెవెల్ ఆఫీసర్ అంటారు, గవర్నమెంట్ ఉద్యోగస్తుల్లో చిన్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి ఇప్పుడు కొత్త ఓట్లు చేర్చుకోవడానికి కానీ, మన ఓట్లు ఉన్నాయి లేవు అనేది వెరిఫై చేసుకోవడానికి ఇదే అవకాశం. కాబట్టి బిఎల్ఏలు అందరూ కూడా బిఎల్ఓ ఎమ్మటే మనం ఆ ఏజెంట్లను పెట్టి వాళ్ళు వెరిఫై చేయాలి. ఇప్పుడు ఈ ప్రతి పార్టీకి అవకాశం ఉంది, బిఎల్ఏని పెట్టుకునే అవకాశం ఉంది. అటు జనసేన పెట్టుకోవచ్చు, టీడీపీ పెట్టుకోవచ్చు, అందరూ పెట్టుకోవచ్చు. మాకు కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా మేము నియమించదలుచుకున్నాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అభిమానులు కానీ, డాక్టర్ గారి అభిమానులు కానీ ఎవరైనా బిఎల్ఓగా చేయదలుచుకున్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాకు డాక్టర్ గారితో కలిస్తే మీకు ఫామ్ ఇస్తారు. మీరు కూడా వాళ్ళ అమ్మటే తిరిగి
ఓటర్లందరినీ చేర్పించి కరెక్ట్గా జరుగుతున్నాయా లేవా అనేది వెరిఫై చేసుకుంటే మనకు రాబో రోజుల్లో కాంగ్రెస్ పార్టీ వచ్చేందుకు సూచనలు ఉన్నాయి. ఎందుకంటే ఇవాళ నరేంద్ర మోడీ గారు చేసే కార్యక్రమాలు కానివ్వండి, అవి కానివ్వండి, ఆయన చేసిన చాలా సంవత్సరాలు చేశాడు. కాబట్టి రాబో రోజుల్లో ప్రభుత్వం మారుతుందనే ఆలోచన. కాబట్టి ఈ అవకాశాన్ని డాక్టర్ గారు సద్వినియోగపరచుకోమని చెప్తున్నారు. కాబట్టి ఎవరైనా